నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఆరోగ్యమస్తు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా గుండె జబ్బుల బారిన పడటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అసలు టీనేజ్లో గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, హార్ట్ అటాక్ బారిన ఎందుకు పడుతున్నారు, అసలు ఈ హార్ట్ అటాక్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సిమ్టమ్స్ని ముందే మనం ఎలా తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ మనకి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ONUS హార్ట్ ఇన్స్టిట్యూట్ కో-ఫౌండర్ అండ్ ఆల్సో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సార్ మనతో ఈరోజు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా సార్ దగ్గర నుంచి తెలుసుకోవాలన్నా, మీ సమస్యకి పరిష్కారం కావాలన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. సార్ నమస్తే. నమస్తే అండి. యా సార్, మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా టీనేజ్లో మనం ఎక్కువగా హార్ట్ అటాక్స్ బారిన పడడం చూస్తూనే ఉన్నాం. ఎందుకు సార్ ఆ టీనేజ్లో ఎందుకు ఈ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? సో మన ఓవరాల్గా చూస్తే ప్రపంచంలోకెల్లా గుండె జబ్బుల వలన ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే పర్టికులర్ లైక్ నియర్ టు కోవిడ్ తీసుకుంటే యంగ్స్టర్స్లో కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయన్నమాట. సో మనం ఓవరాల్గా మనం ప్యాటర్న్ ఆఫ్ షిఫ్ట్ చూసుకుంటే మన డెమోగ్రఫిక్స్ ఇంపార్టెంట్. అంటే మనం విచ్ ప్లేస్ వీఆర్ లివింగ్, మనము కంపేర్ టు US అండ్ యూరోపియన్ కంట్రీస్ ఏదైనా తీసుకుంటే వాళ్ళతో పోలిస్తే మన సౌత్ ఏషియన్ కంట్రీస్ పర్టికులర్లీ ఇండియా కానీ ఇక్కడ 10 years ముందే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ పర్టికులర్లీ హార్ట్ అటాక్స్ కానీ సంభవిస్తూ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఏ ఏజ్ వారికైనా హార్ట్ అటాక్ రానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉంటాయి. దాంట్లో ఒకటి బీపీ ఉండడము, షుగర్ ఉండడము, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండడము, నెక్స్ట్ అడ్వర్స్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లైక్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కామన్ ఫ్యాక్టర్స్. పర్టికులర్లీ యంగ్ ఏజ్లో తీసుకుంటే వర్స్ట్ లైఫ్ స్టైల్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్టికులర్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ యంగ్స్టర్స్లో పర్టికులర్లీ హై స్మోకింగ్ లెవెల్స్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో ఇన్నిటి వల్ల పర్టికులర్లీగా యంగ్స్టర్స్లో ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిసీజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ లెవెల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ నవడేస్ ఈజ్ కాజింగ్ లాట్ ఆఫ్ డెత్స్. అంటే ఎయిర్ పొల్యూషన్లో కూడా మరణాలు అనేది పర్టికులర్లీ ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవి కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో యంగ్స్టర్స్లో పర్టికులర్లీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇవి 30 years 39 years నుంచి, ఇంతకుముందు బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ తీసుకుంటే మోర్ దెన్ 40-50 years పైన వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ కూడా 30 to 39 years మధ్యలోనే అందరికీ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో ఈ కారణాల వల్ల హార్ట్ అటాక్స్ అనేది యంగ్ ఏజ్లో కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. సార్, అయితే ఈ సిమ్టమ్స్ని మనం ముందుగానే ఎలా ఐడెంటిఫై చేయాలి? మనకి ఏ గుండె జబ్బు అయినా కొన్ని బేసిక్ సిమ్టమ్స్ అనేది బయటపడతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్టికులర్లీ మన హార్ట్ అటాక్ అనేది ఏంటంటే మన గుండె యొక్క రక్తనాళాలు ఉంటాయి, ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి. సో వీరిలో ఏమవుతుందంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి సడన్ ఆన్సెట్, అంటే ఇమీడియట్గా ఛాతీ నొప్పి అనేది వచ్చేసి చాలా సివియర్గా ఉంటుంది. అలా కాకుండా ఈ బ్లాక్స్ అనేది కొందరికి నిదానంగా 20, 30, 40, 50, 60% ఇలా వస్తూ ఉంటాయి. సో ఇలా డెవలప్ అయిన వాళ్ళకి ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళకి నొప్పి రావడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఈ నొప్పి అనేది ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. దీన్నే ఎగ్జాస్టనల్ యాంజైనా కానీ ఇలా మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆయాసం రావడం. పర్టికులర్లీ ఆయాసం అంటే మెయిన్ ఫ్యాక్టర్ మనకి గుండె జబ్బులు ఉన్నట్లు సంకేతం అనమాట. సో నడిచినప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ, లేదంటే ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఆయాసం రావడం కూడా ఉంటే మన హార్ట్ పంపింగ్ యాక్షన్ అనేది తక్కువ అయ్యి ఉండే ఛాన్స్ ఉండొచ్చు, లేదా మన గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇది సెకండ్ సిమ్టమ్. థర్డ్ థింగ్ ఏంటంటే గుండె దడ ఉండడం. అంటే మనకి హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకున్నా తక్కువ కొట్టుకున్నా, లేదా మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి, మన హార్ట్ వాల్యూమ్ అనేది పెరిగిపోతుంది అనమాట. సైజ్ ఆఫ్ ద హార్ట్ పెరిగినప్పుడు కానీ, మజిల్ థిక్నెస్ పెరిగినప్పుడు కానీ మనకి గుండె దడ అనేది తెలుస్తూ ఉంటుంది. నాలుగవది కళ్ళు తిరిగి పడిపోవడం. ఇది కూడా హార్ట్ వాల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హార్ట్ రేట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలా ఉన్నప్పుడు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయే అవకాశం ఉండొచ్చు. దెన్ ఇంకోటి ఏంటంటే ఫటీగ్ అంటాం, అంటే అలసిపోవడం, అలసట రావడం. ఏ చిన్న పని చేయాలన్నా ఈజీగా అలసిపోవడం అనమాట. ఇది ఏంటంటే పర్టికులర్లీ మన పంపింగ్ ఫంక్షన్ అనేది తగ్గడం వల్ల, బ్లడ్ ఫ్లో అనేది మన బాడీకి సరిగా అందకపోవడం వల్ల ఏ చిన్న పని చేసినా చాలా ఈజీగా అలసిపోయే తత్వం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ మన కాళ్ళవాపులు రావడము. మన హార్ట్ ఫెయిల్ అయితే ఈ బ్లడ్ అనేది సరిగా పంపింగ్ యాక్షన్ ఉండదు కాబట్టి ముందరికి, వెనకాల మనకంతా బ్లడ్ స్టేసిస్ అనేది అంటాం, కొంచెం నిలకడగా అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఫ్లూయిడ్ అనేది బాడీలో. సో ఆ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అనేది అంతా మన కాళ్ళవాపులు కానీ, పొట్టవాపులు కానీ, మొహం వాపులు కానీ ఇలా మనకి మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఈ మెయిన్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకునేటివన్నీ కూడా గుండె జబ్బుల యొక్క దానికి సంకేతం అనమాట. సరే, ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఈ సిమ్టమ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఎటువంటి టెస్ట్లకు వెళ్ళాలంటారు? సో ఎనీ హార్ట్
ప్రాబ్లమ్స్ అంటే ఈ మన పర్టికులర్లీ ఈ సిమ్టమ్స్ కానీ లేదంటే ఫస్ట్ అంతా మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని చాలా డిస్కస్ చేసాం. సో ఇవన్నీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు పర్టికులర్లీ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనకి చాలా బేసిక్ టెస్ట్ అండి. గుండె యొక్క ఫంక్షన్ కానీ దాని యొక్క హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనకు ఒక 2-3 బేసిక్ టెస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈసీజీ. సో ఈసీజీలో పర్టికులర్లీ చెస్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ ఉందా లేదా, పర్టికులర్లీ సడన్ ఆన్సెట్ హార్ట్ అటాక్ అంటాం కదా. ఈ సడన్ ఆన్సెట్ ఎవరికైనా ఛాతీ నొప్పి వస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ థింగ్ ఈసీజీలో మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. రెండోది 2D ఎకో కార్డియోగ్రామ్ అంటాం, అంటే హార్ట్ స్కాన్. సో ఈ హార్ట్ స్కాన్లో మనకి హార్ట్ ఫంక్షన్ అనేది తెలుస్తుంది. అలానే మన వాల్స్, మన గుండెలో 4 గదులు ఉంటాయి. ఈ 4 గదులు ఎలా పనిచేస్తున్నాయి, దాని మధ్యలో డోర్స్ లెక్క ముడుచుకొని తెచ్చుకునే వాల్స్ అనేది ఉంటాయి. ఈ వాల్స్ అనేది లీక్ అవుతున్నాయా, మూసుకుపోయినాయా అనేది తెలుస్తుంది. అలానే మన గుండె చుట్టూ నీరు ఏమైనా చేరిందా, మన గుండె నుంచి మెయిన్ బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా ప్రతిదీ డీటెయిల్గా మనం స్కాన్లో చూస్తాము. సో ప్రతి ఒక్క దాని ఫంక్షన్ కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇది సెకండ్ టెస్ట్, 2D ఎకో హార్ట్ స్కాన్, 2D ఎకో కార్డియోగ్రామ్ అంటాం, హార్ట్ స్కాన్. థర్డ్ థింగ్, ఈ రెండిట్లో కూడా నార్మల్ ఉండి మనకి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే దెన్ వీ విల్ కాల్ ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం. ఇది ఫిజియలాజికల్ టెస్టింగ్ అంటాము, దాన్ని ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం. సో ఈ ట్రెడ్మిల్ టెస్ట్ ఏంటంటే మనము పరిగెత్తినప్పుడు, అంటే మన ట్రెడ్మిల్లో బేసికల్లీ స్టెప్ బై స్టెప్ మనము స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తా పేషెంట్ని వర్క్ చేపిస్తాం అనమాట. సో ఈ వర్క్ చేయించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనకి ఈసీజీలో రిఫ్లెక్ట్ అవుతుంది, లేదా మన బ్లడ్ ప్రెషర్లో చేంజెస్ కనిపిస్తాయి. సో ఇవి ఏమన్నా ఉంటే పర్టికులర్లీ ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో మనకు తెలుస్తాయి. సో మోస్ట్ కామన్లీ ట్రెడ్మిల్ టెస్ట్ మనకి ఏమన్నా మన గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే మనకు ఈ సంకేతాలు అనేది కనుక్కొని దానికి ఫర్దర్ టెస్టింగ్కి హెల్ప్ అవుతుంది. సో ఇది బేసిక్ టెస్ట్. ఈ బేసిక్ టెస్ట్ తర్వాత మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈ బ్లాక్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కొరోనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. సార్, ఒక యాంజియోగ్రామ్ గురించి మనం తెలుసుకునే ముందు కాలర్ మనకి లైన్లో ఉన్నారు, తీసుకుందాం. రామారావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో రామారావు గారు. నమస్తే అండి. నమస్తే సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. సార్ చెప్పండి, మన డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నేను రెగ్యులర్ గా జిమ్కి వెళ్తాను. జిమ్కి వెళ్ళే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది కదా, ప్రాబ్లం ఏంటంటే సార్ ఒక్కసారి క్లియర్గా మాట్లాడండి. జిమ్కి వెళ్ళే వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తుంది కదా, కారణం ఏంటి? ఓకే, సో పర్టికులర్లీ జిమ్ ఆర్ అథ్లెటిక్స్లో కూడా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో ఆల్రెడీ ప్రీడిస్పోజిషన్ ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు చాలామంది చెక్ చేయించుకోరు. సో వాళ్ళలో కొవ్వు ఏమన్నా పేరుకుపోయినా ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషర్ అనేది చాలా పెరిగిపోతుంది. పెరిగినప్పుడు ఈ సడన్గా మన బాడీలో ఇన్ఫ్లమేషన్, సింపెథటిక్ సిస్టమ్ యాక్టివేషన్ అనే కొన్ని మెకానిజమ్స్ జరుగుతాయి అనమాట. అవి జరిగినప్పుడు ఆ ప్లాక్ ఏదైతే కొవ్వు పెరిగిపోయిందో సడన్గా రప్చర్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. లేదా సెకండ్ థింగ్, ఇంత హై బీపీ ఇలా పెరిగినప్పుడు స్కాడ్ అంటాం, అంటే మన బ్లడ్ వెజల్స్లో కోత రావడం అనేది ఒకటి జరుగుతుంది. ఆ విధంగా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో మనకు సడన్గా ఏమవుతుందంటే ఈ హార్ట్ అనేది ఎక్కువ కొట్టుకునే అవకాశం ఉండొచ్చు. ఇలా కొట్టుకోవడం వల్ల సడన్గా కుప్పకూలిపోవచ్చు అనమాట, ఎక్సర్సైజ్, హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు పర్టికులర్లీ. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఇలాంటి కేసెస్ మనం ఎక్కువగా చూస్తాం. అంటే ఏదైనా డిపెండ్స్ ఆన్ వాట్ ఈజ్ యువర్ బాడీ ఫిట్నెస్. సో ఎంతవరకు చేయగలం, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ ఇంతవరకు మాత్రమే అచీవ్ చేయగలం అనేది మనకు ఒక క్రైటీరియా ఉంటుంది. సో ఆడి వరకే ఉంటుంది. అంతకుమించి ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎనీవే మన హార్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు యూజువల్గా మన హార్ట్ అనేది ఇలా ముడుచుకొని తెచ్చుకోవాలి బాగా. అదే ఎక్కువ హార్ట్ రేట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సరిగా ముడుచుకోవడం తెచ్చుకోవడం ఉండదు, అంటే మినిమల్ కాంట్రాక్షన్ ఉంటుంది అనమాట. అంటే అంత ర్యాపిడ్గా కొట్టుకోవాలంటే టైం ఉండదు కాబట్టి. సో ఇలా ఉన్నప్పుడు మన బ్లడ్ పంపింగ్ అనేది తక్కువ అవుతుంది ఫర్దర్గా. అలా బ్లడ్ పంపింగ్ అనేది తక్కువైనప్పుడు, సివియర్ హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు బ్లడ్ ఫ్లో అనేది కూడా తగ్గుతుంది. దీన్నే సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద మెకానిజం. సెకండ్ థింగ్, డీహైడ్రేషన్ అవ్వచ్చు. డీహైడ్రేషన్ అయ్యి ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ అంటాం, మన పొటాషియం, సోడియం ఇలాంటి ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా మనకి ఈ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్, హార్ట్ రేట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఇవన్నీ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇలా మనకి ఈ హెవీ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం హార్ట్ అటాక్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. సార్ ఇంకొక కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో నా పేరు చెప్పండి సార్. వెంకటేశ్వరరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? కాకినాడ జిల్లా అండి. ఓకే సార్, మాట్లాడండి డాక్టర్ గారు. స్టంట్లు వేసుకున్నామండి 5 సంవత్సరాల క్రితం. చెప్పండి. పంపింగ్ తక్కువ ఉంటుందండి, 41 ఉందండి. ఓకే, అదే ఏం చేయాలని బాగా నీరసంగా ఉంటుందండి. బీపీ అయితే 100/60 ఉంటుందండి. ఓకే, ఎలా ఉన్నా? ఓకేనండి. సో బేసికలీ తనకి దిస్ ఈస్ కాల్డ్ ఇష్కిమిక్ కార్డియోమైపతి అంటాము. అంటే గుండె వీక్ అవ్వడానికి కారణం వచ్చేసి హార్ట్ బ్లాక్స్ అనమాట, అంటే గుండె రక్తనాళాల బ్లాక్స్. సో వాళ్ళు ఆ బ్లాక్స్ని కూడా సరి చేశారు, నెక్స్ట్ స్టంటింగ్ వేసి దాన్ని ట్రీట్ చేశారు. సో ఏమవుతుందంటే
వీళ్ళకి ఆల్రెడీ అంటే ఈ స్టంటింగ్ అనేది ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ వచ్చిన ఇమీడియట్గా జరుగుతుందా లేదా కొంచెం టైం అవుతుందా? సో ఇది ఉంటుంది. అంటే మనకి హార్ట్ మజిల్ అనేది టైం ఇవ్వదన్నమాట అక్యూట్ హార్ట్ అటాక్లో. సో వెంటనే ట్రీట్ చేసుకుంటే హార్ట్ ఫంక్షన్ అనేది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెంకటేశ్వర గారు చెప్పండి సార్. నెల తర్వాత జరిగింది సార్. ఓకేనండి. ఓకే. సో ఈ హార్ట్ ఈ వీక్నెస్ ఉన్నదానికి మనకి కొన్ని మెడికేషన్స్ 4 పిల్లర్స్ ఆఫ్ హార్ట్ రీమోడలింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ డ్రగ్స్ అనేది కంపల్సరీ వాడాలి వాళ్ళు. సో ఈ డ్రగ్స్ వాడడం వల్ల మన హార్ట్ ఫంక్షన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. సో ఈవెన్ మనకి ఈ 45% నుంచి 5% పెరిగినా తనకి ఫ్యూచర్లో సిమ్టమ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్లీ దే హ్యావ్ టు ఫాలో మెడికల్ థెరపీ. వాట్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ వీక్ అయినప్పుడు, గుండె వీక్ అయినప్పుడు అవి కంపల్సరీ వాడుతున్నారా లేదని చెక్ చేసుకోవాలి డాక్టర్తో. నెక్స్ట్ థింగ్ లైఫ్ స్టైల్. అంటే మీరు పర్టికులర్లీ మీ డైట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. దెన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. సో 30 minutes పర్ డే లైక్ బ్రిస్క్ వాక్ కానివ్వండి, సైక్లింగ్ కానీ ఇలాంటివి డెఫినెట్లీ ఫాలో అవ్వాలి. దెన్ షుగర్ అండ్ సాల్ట్ రిడక్షన్ ఉండాలి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ అనేది తక్కువ. ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ గిన అలవాటు పరుచుకొని ఈ మెడికేషన్స్ అన్నీ కూడా వాడుకుంటే డెఫినెట్లీ తన హార్ట్ ఫంక్షన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సార్ ఇంకో కలర్ ఉన్నారు, తీసుకుందాం. Yes. హలో జయకృష్ణ గారు. హలో సార్ జయకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను పామ నుంచి అండి. ఓకే సార్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. నేను యాక్చువల్గా కోవిషీల్డ్ మీద ఈ మధ్య చాలా రూమర్స్ వస్తున్నాయి, అది నిజమా కాదా అని. అది కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మాకు చెప్తున్నారు కదా. ఓకే. సో యూజువల్లీ మనకి ఇంతవరకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అయితే వ్యాక్సిన్ వల్ల ఇలాంటివి సంభవిస్తున్నాయి అనేది ఎక్కడా లేదండి పర్టికులర్లీ. సో కోవిడ్ తర్వాత హెల్త్ అవేర్నెస్ అనేది పెరిగి అందరూ కూడా సో నోటిఫికేషన్కి అయితే తెలుస్తూ ఉంది. బట్ లాంగ్ టర్మ్ కోవిడ్ అంటే కోవిడ్తో పర్టికులర్లీ సివియర్గా అఫెక్ట్ అయిన వాళ్ళల్లో కొంచెం ఎఫెక్ట్స్ అయితే లాంగ్ టర్మ్గా ఉన్నాయి. అంటే లైక్ బ్లడ్ క్లాటింగ్ పారామీటర్స్ అనేది ఎక్కువ అవడం వల్ల బ్లడ్ క్లాట్ అవ్వడం కానివ్వండి, లేదా మన ఇన్ఫ్లమేషన్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనేది పర్టికులర్గా ఉంటుంది, లేదా సమ్ ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అంటాం, సింపెథెటిక్ యాక్టివిటీ హై అవ్వడం, సో బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ అనేది వేరియేషన్ అనేది కొన్ని ఒక ఫ్యూ పర్సన్స్, అది కూడా పర్టికులర్లీ ఎవరైతే సివియర్గా అఫెక్ట్ అయ్యారో లేదా మనం ఇంత ముందు వరకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ స్మోకింగ్, ఇలాంటి వాళ్ళల్లో కోవిడ్ సివియర్గా అఫెక్ట్ అయ్యిందంటే వాళ్ళల్లో కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ వ్యాక్సిన్ వల్ల ఇలా అవుతున్నాయి అనేది అయితే మనకి ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. మన డేటా కానీ మన లాంగ్ టర్మ్ డేటా ఏది తీసుకున్నా కానీ మనకి ఎక్కడ ఎవిడెన్స్ అనేది అయితే లేదండి. ఓకే సార్. సార్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఏదైనా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ మనకి వస్తే ఎటువంటి టెస్ట్లకు వెళ్ళాలని మరి మీరు చెప్పారు. అందులో యాంజియోగ్రామ్ తీసుకుంటే మీరు ఇంకొకటి కూడా చెప్పారు, కొరోనరీ యాంజియోగ్రామ్. ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ అలాగే సిటీ యాంజియోగ్రామ్, అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటి? సో బేసికల్లీ యాంజియోగ్రామ్ అనేది ఏంటంటే మన హార్ట్ బ్లడ్ వెజల్స్ 3 ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1 ఉంటుంది. సో ఈ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ని ఐడెంటిఫై చేసేదాన్ని కొరోనరీ యాంజియోగ్రామ్ అంటాం. సో మనం రెగ్యులర్గా చేసేదాన్ని ఇన్వేజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్ అంటాం. అంటే మనకి ఇక్కడ మనం యూజువల్గా ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది మన వ్రిస్ట్లో ఉండే బ్లడ్ వెజల్ కానీ లేదా మన గ్రాయిన్లో నుంచి ఉండే బ్లడ్ వెజల్ నుంచి ఒక చిన్న ఏదైతే మనం రొటీన్గా సూది పెడతారో ఆ సూది పెట్టి దాంట్లో ఒక షీత్ అనేది పెడతాం. ఆ షీత్ ద్వారా ఒక చిన్న ట్యూబ్ని తీసుకొని పోయి ఎక్కడి నుంచి అయితే మనకి బ్లడ్ వెజల్స్ అనేది వస్తున్నాయో అక్కడ దాన్ని ఎంగేజ్ చేసి మనం చిన్న కాంట్రాస్ట్ డై అంటాం. సో ఈ డైని ఇంజెక్ట్ చేసి మనం ఇవి ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటాం. ఇది ఎక్స్రే మెథడ్ ద్వారా తెలుసుకుంటాం. దీన్ని కొరోనరీ యాంజియోగ్రామ్ ఆర్ ఇన్వేజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్ అంటాం. ఇది కాకుండా వీఆర్ హ్యావింగ్ అనదర్ మోడాలిటీ నవేడేస్, అంటే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ నాన్ ఇన్వేజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్. సో మనం సిటీ స్కాన్లో ఎలా అయితే మనం సిటీ బ్రెయిన్, చెస్ట్ ఇవన్నీ తీయించుకుంటామో అలానే సిటీ స్కాన్లో కూడా మన బ్లడ్ వెజల్స్ ఒక స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. అది కూడా అంటే మనం ఇక్కడ సిటీ యాంజియోగ్రామ్లో ఏం చేస్తామంటే మనం చిన్న సూది పెట్టినట్లే మనం ఇక్కడి నుంచే కాంట్రాస్ట్ అనేది చేతి ద్వారా వేయడం వల్ల అది మన బ్లడ్కి అదే హార్ట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఆ ఫేస్ని మొత్తం మనం సిటీ స్కాన్లో సిటీ స్కాన్లో మనం తెలుసుకుంటాం. ఆ తెలిసిన ఇమేజ్ని ప్రాసెస్ చేసి మనకి డీటెయిల్స్ ఆఫ్ మన బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటాం. ఇది ఈ 2 రకాలైన సిటీ యాంజియోగ్రామ్ ఆర్ ఇన్వేజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్. అంటే ఈ రెండిట్లో మనం ఏది తీసుకోవాలి, మనకి ఏది సెట్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి? ఓకే, బేసికల్లీ ఏదైనా మన రిస్క్ ఫ్యాక్టర్స్, మన సిమ్టమ్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ యాంజియోగ్రామ్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ అనేది ఉంటాయి. సో ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది యూజువల్గా వెరీ సేఫ్ ప్రొసీజర్. ఆల్మోస్ట్ లైక్ 10,000లో ఒకరికి ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఉండే అవకాశం ఉండొచ్చు. బట్ ఈవెన్ అది కూడా చాలా తక్కువ. సో ద రిస్క్ ఈజ్ ఆల్మోస్ట్ 0.0001, అంటే ఇట్స్ వెరీ మినిమల్ రిస్క్ కొరోనరీ యాంజియోగ్రామ్లో ఉండేది.
సో బట్ దీని అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. మీకు బ్లాక్స్ ఉన్నాయా లేదా క్లారిటీగా తెలిసిపోతుంది. సో ఎటువంటి ఎంత సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉన్నాయి అంటే 3 వెజల్స్లో బ్లాక్స్ ఉన్నాయా, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయా, లేదా సింగిల్ బ్లాక్ ఉందా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఈ బ్లాక్స్ని కూడా గ్రేడ్ చేస్తాం మనం. అంటే 50% కంటే తక్కువ ఉంటే యూజువల్లీ మెడికల్ మేనేజ్మెంట్ ఇస్తాం. మోర్ దెన్ 80% కంటే ఎక్కువ బ్లాక్ ఉంటే డెఫినెట్లీ స్టంటింగ్ ఆర్ వాట్ ఎవర్ బైపాస్ కానీ ఇలాంటి సజెషన్స్ ఇస్తాము. ఈ మధ్య రకంగా ఉన్నదాన్ని ఫర్దర్ టెస్టింగ్ చేసి మనం వీళ్ళకి గైడెన్స్ ఇస్తాం. అంటే స్టంట్కి వెళ్ళాలా, మందులు వాడాలనేది ఇస్తామన్నమాట. సో ఇది నార్మల్ యాంజియోగ్రామ్లో మనం చేసేది. ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్ అనేది మనం ఇంటెన్సిఫై చేస్తాం. అంటే ఇప్పుడు మైల్డ్గా డిసీజ్ ఉన్నా కానీ వాళ్ళకి మందులతోనే సరిపోతుంది. బట్ ఆ మందులు కరెక్ట్ అయిన మందులు వాడడం వల్ల ఫ్యూచర్లో హార్ట్ అటాక్ అనేది మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది దీనివల్ల ఒక అడ్వాంటేజ్. సో పర్టికులర్లీ ఎవరికైతే సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ మనం డిస్కస్ చేసుకున్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో లేదో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉన్నాయో మోర్ దెన్ 40 years ఈ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఉన్న వాళ్ళలో అంటే మనం గ్రేడింగ్ చేస్తాం. మనకు ఒక గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. అథెరోస్క్లెరోటిక్ వాస్కులర్ డిసీజ్ గ్రేడింగ్ సిస్టమ్, ఏఎస్సివిటి గ్రేడింగ్ సిస్టమ్ అంటాం. సో ఇది ఇంటర్మీడియట్ టు హై రిస్క్ ఉంటే డెఫినెట్లీ ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ అనేది కంపల్సరీ. అలానే లో రిస్క్ ఉందనుకోండి సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం సార్. షూర్ అండి. శ్రావణి గారు ఉన్నారు. హలో శ్రావణి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుండి కాల్ చేస్తాం. ఓకే మేడం, డాక్టర్ గారు ఉన్నారు, కిరణ్ గారు, మాట్లాడండి సార్. ఓకే సార్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. ఇప్పుడు తరచుగా మనము చిన్నపిల్లల్లో కూడా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా, దానికి గల కారణాలు? ఓకే, సో బేసికల్లీ మనము చిన్నపిల్లల్లో చూసేటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ అండి. కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అనేది కొన్ని ఉంటాయి మోస్ట్ కామన్గా. దాంట్లో తీసుకుంటే డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్గా మనం చిన్నపిల్లల్లో చూసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ హార్ట్ హోల్స్ ఉంటాయి. ఏఎస్డి, విఎస్డి, పీడిఏ అంటాం. ఇవన్నీ జెనెటిక్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఇవి రానికి కూడా నెక్స్ట్ మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సమ్ అడ్వర్స్ డ్రగ్స్ అనేది వాడినా కానీ ఇలా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో జెనెటిక్ అండ్ మెటర్నల్ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ కామన్. అదర్ టైప్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ చిన్నపిల్లలు అంటే ఇన్ఫెక్షన్స్, పర్టికులర్లీ రుమాటిక్ హార్ట్ ఫీవర్ అంటాం అన్నమాట. ఈ రుమాటిక్ ఫీవర్ హార్ట్ అంటే చిన్న జలుబు దగ్గు చేసినా కానీ ఒక్కొక్కసారి ఆ ఇన్ఫెక్షన్ సరిగా ట్రీట్ చేసుకోకపోతే మన హార్ట్ వాల్వ్స్ అనేది అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగా రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ హార్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద చిల్డ్రన్. సో వీళ్ళు ఫ్యూచర్లో గ్రోత్ అయ్యేటప్పటికి ఆ డ్యామేజ్ జరిగి వాల్వ్ బ్లాక్ కానివ్వండి, లేదంటే వాల్వ్ రిగర్జిటేషన్ కానీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దెన్ ఈ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఒక్కొక్కసారి గుండె కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరికి కొన్ని కంజెనిటల్ అనామలీస్ ఉంటాయి, బ్లడ్ వెజల్ అనామలీస్ ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని రకాలు చెప్పాలి. ఇవి కాకుండా సీరియస్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అనేది కూడా ఉంటాయండి. అవి లైక్ కాంప్లెక్స్ కంజెనిటల్ సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అంటాం. అవి మన హార్ట్ స్ట్రక్చర్ అనేది చాలా అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే హోల్స్తో పాటు ఇంకో వాల్వ్ డ్యామేజ్ అవ్వడం కానీ, ఒక సైజ్ ఆఫ్ ద హార్ట్ చిన్నదైపోవడం కానీ, ఇలా చాలా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా జెనెటిక్ లైక్ కన్సాంగ్యునిటీ మ్యారేజెస్ ఉంటే రావడము, మెటర్నల్ హెల్త్ సరిగా లేకుంటే రావడము, జెనెటిక్ కాంపోనెంట్ ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ ముందే ఉంటే వాళ్ళకి రావడం. సో ఈ చిన్నపిల్లలు వచ్చేదానికి ఇలాంటి కారణాలు అనేది ఉంటాయి అన్నమాట. ఓకే సార్, అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు యాంజియోగ్రామ్ అంటే కొంతమంది భయపడుతూ ఉన్నారు సార్. అందులో ఏదైనా రిస్క్ ఉందా అని కూడా అపోహలో ఉన్నారు. అయితే అసలు యాంజియోగ్రామ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఆఫ్టర్ యాంజియోగ్రామ్ పేషెంట్ కండిషన్ నార్మల్గానే ఉంటుందా? యా, ఇది యూజువల్గా యాంజియోగ్రామ్ మనం ఆల్రెడీ చెప్పాను 0.0001% రిస్క్, అంటే మోస్ట్లీ నో రిస్క్ అంటిల్ అన్లెస్ పేషెంట్ బ్లడ్ వెజల్స్లో ఎక్కడైతే మొదట్లో నుంచి వస్తుందో అక్కడ టైట్ స్టీనోసిస్ ఉంటే అప్పుడు రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది కాకుండా మిగతాది ఏది మనం జనరల్గా చేసే యాంజియోగ్రామ్లో రిస్క్ అనేది అయితే ఎక్కువగా ఏమీ ఉండదు. ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. సో ఇది ఫస్ట్ పాయింట్ యాంజియోగ్రామ్ దిస్ థింగ్. దెన్ ఇది ఎంతసేపు పడుతుంది? హార్డ్లీ 2 minutes or 5 minutesలో యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది అయిపోతుందండి. బట్ దానివల్ల ఇన్ఫర్మేషన్ వచ్చేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక క్లారిటీ, అంటే మనకి బ్లాక్స్ ఉన్నాయా లేదా, ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. దానివల్ల మీ ట్రీట్మెంట్ పర్స్పెక్టివ్ కానీ, ట్రీట్మెంట్ చేసే విధానం కానీ మారి మీకు అగ్రెసివ్ మెడికల్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఫ్యూచర్లో మేజర్ హార్ట్ అటాక్స్ అనేది ప్రివెంట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ హార్ట్ అటాక్స్ బారిన నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట. యాంజియోగ్రామ్లో ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఇట్స్ ఓన్లీ టేక్స్ హార్డ్లీ
2 to 5 మినిట్స్ అండి ప్రొసీజర్ చేసేది మనం. అంటే మనకి ఇక్కడ సూది పెట్టినప్పటి నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి మనం స్టడీ చేసేదానికి హార్డ్లీ 2 to 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. ఇట్స్ ఎ వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్. పర్టికులర్లీ నేను ఆల్రెడీ చెప్పాను, ఇంటర్మీడియట్ టు హై రిస్క్ ఎవరికైతే సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ ఉంటాయో, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, వాళ్ళందరూ కూడా ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు సజెస్ట్ చేస్తే వెరీ సేఫ్గా చేయించుకోవచ్చు. ఏమీ భయపడాల్సిన అవసరం అయితే అంటే ఏదైనా పెయిన్ కానీ ఏమైనా ఉండడం anesthesia మనం కొంచెం చిన్న సూది పెడితే ఎలా నొప్పి ఉంటుందో అంతకు మించిన నొప్పి కంటే ఏమీ ఉండదండి. ఆ నొప్పి కూడా 2-3 డేస్లో తగ్గిపోతుంది. సో ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. సార్ మనం చాలామంది ఇంట్లో ముఖ్యంగా ఫీమేల్స్ కావచ్చు, అవును. లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంది, లెఫ్ట్ సైడ్ అంతా లాగేస్తుంది అంటారు. ఇది కూడా హార్ట్ ప్రాబ్లమ్కి సంబంధించిన సిమ్టమే అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. మీరేం చెప్తారు సార్ దీని గురించి? సో యూజువల్గా ఈ లెఫ్ట్ హ్యాండ్ లాగడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. బట్ పర్టికులర్లీ మనకి ఛాతి నొప్పి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ లాగడం అనేది అయితే సిగ్నిఫికెంట్ ఫర్ హార్ట్ రిలేటెడ్ అనే మనం కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటు ఇలా ఉన్నప్పుడు మనకి చెమటలు పట్టడం కానీ ఇలా ఉంటే డెఫినెట్లీ అది హార్ట్ రిలేటెడే అయ్యే ఉండొచ్చు. అండ్ ఇవన్నీ కూడా అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో, ఏజ్ ఉన్న వాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి. దానికోసం ఒక చిన్న ఈసీజీ తీయించుకుంటే మనకి హార్ట్ అటాక్ రిలేటెడా కాదా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇవి కాకుండా వేరేటివి ఏంటంటే మనకి నెక్ పెయిన్ వల్ల, నర్వ్స్ కంప్రెషన్ వల్ల, లేదా మజిల్ కండరాల నొప్పి, షోల్డర్ జాయింట్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా కూడా వచ్చే అవకాశం ఉంది. సార్ ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నరేంద్ర గారు. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. నరేంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? తెనాలండి. ఓకే సార్, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో. యా డాక్టర్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు మద్యం వచ్చేసి రోజుకి 2 పెగ్స్ తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్తారు కదా, దాన్ని మీరు సమర్థిస్తారా లేకపోతే ఎలా అండి? అలాంటిది ఏమీ లేదండి. మనకి రీసెంట్ ఎవిడెన్స్ అనేది, రీసెంట్ ట్రయల్స్ కానివ్వండి, రీసెంట్ డేటా కానీ, మనకు మెటా అనాలిసిస్ అంటే మన చాలా స్టడీస్ని కలిపి ఒక మెటా అనాలిసిస్ అంటాం. ఇలాంటి లాట్ ఆఫ్ డేటా తీసుకుంటే వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ టు హెల్త్. సో దెర్ ఈజ్ నో సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ టు హెల్త్. సో నువ్వు రోజుకి 1 పెగ్గు తీసుకున్నా, హాఫ్ పెగ్గు తీసుకున్నా, వారానికి 1 తీసుకున్నా, నెలకు 1 తీసుకున్నా కూడా మీ ఆరోగ్యానికి హానికరమే. సో ఆల్కహాల్ వల్ల కూడా గుండె అనేది వీక్ అవుతుంది, హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ అనేది ఉంటాయి, బీపీ అనేది పెరుగుతుంది, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ అనేది వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఆల్కహాల్ వల్ల వస్తుంది. సో ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ టు హెల్త్. దెర్ ఈజ్ నో సేఫ్ లిమిట్ ఆఫ్ ద ఆల్కహాల్. ఓకే సార్, ఇప్పుడు కాలర్ అడిగారు కదా Yeah. ఆల్కహాల్ గురించి. అంటే ఏదైనా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత కానీ, ఏదైనా స్టంట్ వేసిన తర్వాత కానీ ఎవరైనా ఆల్కహాల్ తీసుకోవడం ఎంతవరకు సజెస్టబుల్ అంటారు? అసలు కంప్లీట్గా స్టాప్ చేయాలంటారు? కంప్లీట్గా స్టాప్ చేయాలండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ బోత్ కంప్లీట్లీ స్టాప్ చేయాలి. ఈ ఒకవేళ మీకు బైపాస్ కాకున్నా లేదా స్టంట్ వేయించుకోకున్నా వేసుకున్నా ఆల్కహాల్ అయితే డేంజరస్. డెఫినెట్లీ మీ హార్ట్ మజిల్ అనేది వీక్ అవుతుంది. ఇది ఒకసారి ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, గుండె వీక్ అయ్యి హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గి ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్తే మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్, మీరు మందు తాగడం ఆపేసినా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉండదు. లైఫ్ లాంగ్ హార్ట్ పంప్ ఫెయిల్యూర్, దానికి ఆయాసంతో కానీ కాలవాపులతో కానీ సఫర్ అవ్వాల్సింది ఉంటుంది. మీరు కంటిన్యూస్గా చేస్తే హార్ట్ అటాక్స్ అనేది డెఫినెట్లీ వస్తాయి. హార్ట్ రేట్ బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అంటాం. ఒకేసారి ఎక్కువ తీసుకుంటే మన హార్ట్ రేట్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయ్యి సడన్ డెత్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఎప్పుడైనా ఈజ్ డేంజరస్ టు హెల్త్. ఓకే సార్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం సిమ్టమ్స్ గురించి. ఈ సిమ్టమ్స్ మనం చూసినప్పుడు కావచ్చు, లేదు అంటే బిఫోర్ ఈ సిమ్టమ్స్ ముందు మన అసలు ఈ హార్ట్ అటాక్స్ రాకుండా, ఎటువంటి గుండె జబ్బులు రాకుండా కూడా మినిమల్గా మనం ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో హెల్తీ బేసికల్లీ మనకి ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్టైల్ పర్టికులర్లీ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ యువర్ డైట్, హౌ యు ఆర్ డూయింగ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. సో డైట్ అంటే హెల్తీ డైట్ డెఫినెట్లీ రోజుకి 3 to 4 సర్వింగ్స్ ఆఫ్ మల్టిపుల్ సెరల్స్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, గ్రెయిన్స్, మిల్లెట్స్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ 3 to 4 సర్వింగ్స్ అనేది తీసుకోవాలి. అది కూడా అన్పాలిష్డ్, నాట్ లైక్ రిఫైన్డ్ అనేది తీసుకోకూడదు, రిఫైన్డ్ గ్రెయిన్స్ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ డెఫినెట్లీ పర్ డే 3 times వెజిటేబుల్స్ అండ్ 2 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఇస్ కంపల్సరీ. ఇది డెఫినెట్లీ మన డైట్లో ఇంక్లూడ్ అవ్వాలి. నెక్స్ట్ ఆయిల్ పర్ పర్సన్ 4 teaspoons ఆర్ లిమిట్ పర్ డే. సో అది ఫాలో అవ్వాలి. దెన్ నాన్ వెజిటేరియన్లో ఫిష్ ఈజ్ ప్రిఫరబుల్. వీక్లీ 1 or 2 ఫిష్ తీసుకోవచ్చు. పౌల్ట్రీ ఆల్సో ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు హెల్త్. యూ కెన్ టేక్ వీక్లీ 1 or 2 times. బట్ టు ద టాప్
మటన్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ప్యాక్డ్ ఫుడ్స్ కానివ్వండి, బర్గర్స్, పిజ్జా, ఇవన్నీ కూడా వాట్ ఎవర్ ద బేకరీ ఐటమ్స్, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా టు బీ లిమిటెడ్, పర్టికులర్ లైక్ హార్డ్లీ ఇన్ ఎ మంత్ ఆర్ కంప్లీట్లీ అవాయిడ్. పర్టికులర్లీ షుగర్, స్వీట్ అండ్ బెవరేజెస్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. దే ఆర్ మోర్ డేంజరస్ టు హెల్త్. ఆల్ డేటా ఈస్ షోయింగ్, మనకి ప్రతి డేటా కానీ మీరు ఏ స్టడీ తీసుకున్నా దీస్ ఆర్ వెరీ బ్యాడ్ టు హెల్త్ అనేది. సో ఈ హెల్తీ డైటరీ అవ్వాలి. డైలీ మినిమం పర్ డే 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. ఏదో ఒక టైంలో ఏదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కంపల్సరీ యూ హ్యావ్ టు డూ ఫిజికల్ యాక్టివిటీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లైఫ్. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. భరత్ గారు కాల్ చేస్తున్నారు. భరత్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? భద్రాచలం అండి. ఓకే సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. ఈ ఎక్కువ స్మోక్ చేయడం వల్ల హార్ట్కి ప్రాబ్లం ఉంటుందండి. డెఫినెట్లీ అండి, స్మోకింగ్ వల్ల రాని జబ్బు లేదు, మనం అందరం చూస్తూనే ఉంటాం. మనం ఎక్కడ సడన్గా ఒకవేళ హార్ట్ అదే స్మోకింగ్ ఆపేసిన ఎఫెక్ట్ ఉంటుందండి? స్మోకింగ్ ఆపేసినా కానీ మీ ఎఫెక్ట్స్ తగ్గనికి 10 సంవత్సరాలు పడుతుందండి. సో దానికి తగ్గ డైట్ చెప్తారండి ఒకసారి? డైట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ సేమ్ అండి. వాట్ ఎవర్ హెల్తీ డైట్ మనం డిస్కస్ చేసినది, ఆ డైట్ కంపల్సరీగా ఆ హెల్తీ ఐటమ్స్ అన్నీ మనం ఇంక్లూడ్ చేయాలి. స్మోకింగ్ నుంచి కంప్లీట్లీ దూరం ఉండాలి. మనం థియేటర్ యాడ్స్ కూడా ప్రతిసారి చూస్తూనే ఉంటాం, ఈవెన్ ప్యాకింగ్ పైన ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్కి ఇవన్నీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయని గుర్తు చేసి దాన్ని మాన్పించాలనేది ప్రతి ఒక్క మెజర్ కూడా జరుగుతూ ఉంది. సో కంపల్సరీ స్మోకింగ్ వల్ల క్యాన్సర్సే కాదు, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్, లంగ్ ప్రాబ్లమ్స్, ప్రతి ఎవ్రీ ఆర్గాన్ ఇన్ ద బాడీ ఇస్ అఫెక్ట్. మన బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా స్మోకింగ్ వల్ల అఫెక్ట్ అవుతుంది. సో కంప్లీట్లీ స్టాప్ స్మోకింగ్. మీరు స్మోకింగ్ మానేసినా మీ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనికి 10 సంవత్సరాలు పడుతుంది. సో మీరు స్మోకింగ్ ఆపినాక కూడా మీకు 10 సంవత్సరాల వరకు కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో కంపల్సరీగా స్మోకింగ్ అనేది ఇమీడియట్గా ఎవరైతే స్మోక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మానేయండి. సార్, అయితే చివరిగా చెప్పండి, అయితే ఏ ఏజ్ వారైనా కూడా, చిన్నపిల్లలు కావచ్చు, టీనేజ్ వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ముఖ్యంగా ఈ హార్ట్ అటాక్స్ నుంచి బయటపడడానికి, హార్ట్ అటాక్స్ బారిన పడకుండా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలని మీరు చెప్పారు. ఈ లైఫ్ స్టైల్తో పాటు ఎటువంటి ఫిట్నెస్ని మనం డైలీ రొటీన్లో చేసుకోవాలి? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. మనకి 30 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఉంటాం. సో లైక్ సైక్లింగ్ కానివ్వండి, బ్రిస్క్ వాక్ కానివ్వండి, లేదా 4 members టెన్నిస్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఆర్ గార్డెనింగ్ యాక్టివిటీస్, ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేయొచ్చు. లేదా 15 minutes ఆఫ్ సివియర్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ లైక్ రన్నింగ్ చేసుకోవచ్చు, 1 player టెన్నిస్ ఆడొచ్చు, హెవీ స్విమ్మింగ్ అండ్ ఫాస్ట్ సైక్లింగ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా 15 minutes చేసినా కానీ యూ విల్ బీ హెల్తీ. అండ్ అలాంగ్ విత్ దట్ కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే యూ విల్ బీ మోర్ హెల్తీ అనేది ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది థర్డ్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఈస్ కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ రిక్రియేషనల్ డ్రగ్ అబ్యూస్. ఫోర్త్ పాయింట్ ఈస్ కీప్ కంట్రోల్ ఆఫ్ యువర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఆల్రెడీ బీపీ కానీ, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నవాళ్ళు మీకు ఈ బీపీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్న రేంజ్లో స్ట్రిక్ట్ కంట్రోల్గా పెట్టుకోండి. ఫిఫ్త్ థింగ్ ఈజ్ యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ నవడేస్. ఎందుకంటే లాట్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాల్ ఆర్ అండర్ డిటెక్టెడ్ అండ్ అండర్ డయాగ్నోస్డ్. సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, లాస్ట్ కాలర్ తీసుకుందాము. దావిద్ గారు తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. దావిద్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సార్తో మాట్లాడండి. హలో, చెప్పండి. దావిద్ గారు వినిపిస్తుందా అండి? మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, హలో ఉన్నారు సార్, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి సార్, ఉన్నారు. సార్ చెప్పండి. అది రెగ్గుల్లో నుంచి ఎదరికి గుమ్ములు కొడుతుంది సార్, నొప్పి. ఓకే సార్, ఒక్కసారి మీ క్వశ్చన్ ఇంకొకసారి క్లియర్గా అడగండి సార్, గట్టిగా. సార్ చెప్పండి. ఇప్పుడు ఎడం చెయ్య రెగ్గుల్లో నుంచి సార్ ఎదరికే గుమ్ములో కొడుతుంది సార్, నొప్పి. బేసికల్లీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి పెయిన్ వస్తుంది అంటున్నారా? పెయిన్ వస్తుంది మేడం. ఓకే. ఓకే. అది చెయ్యి కిందకి చెయ్యి లాగుతుంది మేడం. ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడెప్పుడు వస్తుంది? రెగ్యులర్గా వస్తుందా? రెగ్యులర్గా వస్తుంది మేడం. ఓకే ఓకే. పర్టికులర్లీ దీనికి చాలా కారణాలు ఉంటాయి. హార్ట్ రిలేటెడ్ అనేది ఒకటి కారణం, లేదా మనకి మస్కులోస్కెలిటల్ పెయిన్స్ అంటాము, షోల్డర్ జాయింట్ పెయిన్స్ అంటాం, నెక్ పెయిన్స్, ఇవి అన్ని రకాలు కూడా ఉండే అవకాశం ఉండొచ్చు, చేయి లాగడం ఇవన్నీ అంటే. బట్ యాజ్ ఏజ్ ఉన్నా కానీ తనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉన్నా ఒకసారి ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకుంటే తనకు హార్ట్ ప్రాబ్లం అనేది ఉందా లేదనేది తెలిసిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్తున్నాను, యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే అన్కంట్రోల్డ్, అండర్ డయాగ్నోస్డ్
అన్డిటెక్టెడ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ అనేది చాలా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ కమ్స్ అండర్ దిస్ అన్డిటెక్టెడ్ అండ్ అండర్ డయాగ్నోజ్డ్, అండర్ కంట్రోల్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల డెఫినెట్లీ మీకు మీ హెల్త్ గురించి తెలుసుకొని దాన్ని జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది. సో మేము కూడా ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ తరఫున వీఆర్ ఆఫరింగ్ 999 ప్యాకేజ్. ఈ ప్యాకేజ్కి ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్, కార్డియాలజీ, డైటీషియన్ కన్సల్టేషన్, బ్లడ్ ప్రెషర్, జిఆర్బిఎస్ టెస్ట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వన్స్ అట్లీస్ట్ ఈ టెస్ట్లన్నీ చేయించుకొని మీ హార్ట్ హెల్త్ అనేది ఎలా ఉంది అని మీరు తెలుసుకుంటే ఫ్యూచర్లో మీరు హార్ట్ అటాక్ నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇది డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. హూ ఎవర్ ఈస్ పాసిబుల్ యూ కెన్ యూటిలైజ్ ద ఛాన్స్. రైట్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఎటువంటి సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవాలి, ఎటువంటి ప్రివెన్షన్ తీసుకోవాలి వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆరోగ్యమస్తు. అలాగే మీకు ఎటువంటి గుండె సమస్యలు ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా సార్తో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే సార్ని డైరెక్ట్గా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సార్ని కన్సల్ట్ అయ్యి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇది ఇవాళ ఎపిసోడ్. కీప్ వాచింగ్ 99 TV.